అమలోళ్ళకి ఫోన్ చేద్దాం, ఏడున్నారో. హలో లక్ష్మణ, వద్దు కంట పెట్టాలి. మనది మనకే ఉంటుంది, మరి ఎట్లా జోకన్నా తెలుసు కదా. సరే రేపు పొద్దుగల రాజు. నవ్వులు మింగు నోరుగా ఏంది బిడ్డ అందుకొస్తున్నావు? పొద్దుగాల పోసిన వరి కొనుక్కోపోవడానికి సేట్ వచ్చిండే, బాగా తక్కువ రేటు చెప్తుండు. ఎట్లయితే గట్లే బిడ్డ, మన చేతిలో ఏమన్నా రాసి పెట్టుందా? ఆనదేవుడు వచ్చి అంత అంగడంగడి చేసిపోయా. గదే గదే పెట్టుబడి పైసలు రాకపోతే ఎట్లా? ఏం కత్తి బిడ్డ రంది పడకు. పొద్దుగాల బువ్విసి పెట్టిపోయినావు, ఇంత తినుకో. తింటే కానీ ఇలా పొద్దుగాల ఇచ్చిపెట్టిన వరి కొట్టి ముందు పొద్దుగాల పోయాలి. సరే బిడ్డ, మనకేమన్నా అవుతుందా కైక్లోళ్ళని వల్ల? అవుతుంది మన ముగ్గురికి. సరే బిడ్డ, రేపు పొద్దుగాల పోయి వద్దాం, ఇంకా తినుకో. సరే ఇంత వేసుకురా. ముసలానికి ఎప్పుడు నా మీద నా గండాన ఓడి వేసిందో దీన్ని. ఎప్పుడు చూడు అన్నది పడుకుంటే అద్దం కన్నా ఉంటుంది, ఓ పని చేయదు మనం చేయదు. ఒక్కరోజు కూడమంటే రాళ్ళ కన్నా అధ్వానం వండింది. దీని కూడు చల్లగుండా.
అట్లా గట్లా అయ్యో ఏదైతే ఏదైతే కన్ పేవే ఆ తెస్తున్నా అమ్మ అత్తమ్మ కొడల్లో ఉందా కొడళ్ళు ఇట్లే ఉంటాయి గిదానికి ఏంది అత్తమ్మ కొయ్యి కొయ్యి టక్కన మనకైతే పని కావాలి ఓ మసాలా తిని అయ్యో అత్తమ్మ నాకు ఇంటికి ఒక్కరోజు చేస్తేనే ఆటకత్తుందా మేము ఇళ్ళకి వచ్చి వేయలేదా నడువు పోదాం ఈ టైంకి మా ఇంటికాడ ఉంటే కాడికి అన్నద్దు ఇక్కడికి వచ్చినప్పటిస్తుంది అన్ని నాతోటే పని చేపిస్తున్నా మా ఇంటికాడ ఉంటే సుఖంగా ఉంది నువ్వు సుఖం అనేది పనికి పారానికి సంబంధించింది కాదే మనసుకు సంబంధించింది మనసు ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడ సుఖం ఉన్నట్టే ఇంటికాయ బోళ్ళు బోకలు అనుకోవాలి అన్ని నాతోనే పంపిస్తుంది ఎంగిలి పాలలు కూడా నాతోనే పంపిస్తుంది ఏమన్నా పడుతున్నా అద్దం ముంగట్టు ఉండి ఇడికి వచ్చి బోలు కడగత్తలేదా ఉన్నారంటే పళ్ళాలు తవ్వత్తలేదా నీకు ఉన్నారంటే పళ్ళాలు తవ్వడానికి కూడా సాధన అయితే కదా మారుతున్నది ఉన్న నాలుగు పళ్ళాలు కూడా తవ్వత్తలేదా అవి వారికి వారికి వచ్చి సాధన నాకు కాటకత్తలేదా నేను దొంగలేదా అది పానం కాదా నీకు ఒక రోజు పోతేనే అట్టకత్తుందా మీ మేళ్ళ కొద్ది కోయలేదా మామతో చిన్న పని అంతా చేయించు కావచ్చు మాటలు బాగా వస్తున్నాయి నీళ్ళు కూడా బాగుంది లేకపోతే నేను వేసి భయపడన్నా నన్ను చూసి ఎందుకు భయపడతా నేనేమైనా చెప్పున్నా నేను చూసి నేను భయపడాలి ఓ చక్కన తెలుసుకున్న కోడలు లెక్క ఒకటి చూసిండే నాకు గండాన మొత్తం నన్ను సంస్కరించింది అన్ని పండ్లకు రేపు పొద్దుగాల అందమే పెడతావు కడుపులకు ఏమున్నా ఎప్పుడు పెట్టుకుంటారు మీరు కానుకుంటారా అత్త కోడళ్ళు ఇంటికి వచ్చే వరకు ఏదో ఒక పెట్టుకుంటారు ఎవరి పని అలా వేసుకోవట్లేదు ఊకెందుకు కొడుతుర్రే ఇంటికి వస్తే మనిషి అంత లేకుండా చేస్తుర్రు అటు తాళోళ్ళు ఇంటికి వస్తే వీళ్ళొల్లి నేనేమన్నారా నా మీకు కోపం కత్తున్నావు చేసిందంతా అదేనా అటు ఇటు చేసి నన్ను
ఓ దిక్కుమాలిన కోడలు తీసుకొస్తే నా గతి గిట్లుంది. గట్లున్నావు బడికి పోయిన కొద్ది అంత ముంగ పెట్టే అయితే ఇప్పుడు అడ్డు వచ్చిన 2 రోజులు అయిపోతలేవు. నీకెక్కడే అన్న మొన్ననే కోటని కప్పినాదిగా వెనక తిరిగి వచ్చిన వారుండే అది వచ్చిన ఇంకా సినిమాకి గోలు పోసినావు ఇక్కడ ఎందుకు కొట్టలే అన్న ఏదని అట్లంతా నల్లబడ్డే అనుకుంటున్నాను. మొన్న ఆయన కోటని కట్టే అమ్మేది అయిపోగాను రూపాయి ఎక్కువ వస్తుందని ఐకేపులో పోతే ఇంకా వడ్లు పోతలేవు. అయితే కన్నా ఈ వరకు వచ్చిన పైసలు ఇస్తలేవు ఇంకా అది కామెంట్ ఆయనకి 2 రోజులు అవుతుందో ఇచ్చే ఇంకా ఇస్తలేడు పైసలు. ఆయన ఇచ్చినాక ఇస్తావా? ఆ భూమి పట్ట వేసుకుందామంటే ఆ భూమి పట్ట అయితే లేపా, ఇటు నష్టపరిహారం వస్తలేపా, అటు రైతు బంధు వస్తలేపా. ఇట్లా అయితే ఏం చేసుకోబోతులే ఏం కదా. సంవత్సరం భూమి పట్ట వేసుకుందాం అందరు కాబట్టి ఇంకా అయితలేదు. ఏమైనా నాకు చెప్పపోతే మరో నాకు దగ్గర చెప్తే ఆ పని ఏదో నేను చేయించబోనా? ఏమోనే మరి నాకేం తెలుసా నీతో ఎంతదని. సరే సరే రేపు పొద్దుగాల వద్దంటే ఒకడు. సరే సరే నేను ఇరవై మొదలు మాట్లాడుతుంది రేపు ఆడ ఆఫీస్లో మాట పోవద్దని చెప్పాను. రాజన్న మేడంకి ఫోన్ చేసి అడిగినా రేపు కలుద్దామంట వీలుగా అంటుంది. మరి ఇప్పుడు ఉన్నాయంట కష్టం రమ్మంటుంది. ఇప్పుడు పోయేద్దామా మరి? ఒక అడుగు పోయేద్దామా? సరే అర్థం పోయేద్దాం ఒక్కడు. మేడం మేడం కాదు మన వరకే పేదొద్దా. నమస్కారం మేడం. చెప్పండి. అదే మేడం మీకు ఫోన్ చేసి చెప్పిన భూమి గురించి మాట్లాడాలి. 2 రోజులు అవుతుంది మేడం. 1 సంవత్సరం అవుతుంది. అది ఇంతవరకు ఎక్కడ వేసిన బొంగలు అక్కడనే ఉంది. ఎన్నిసార్లు అధికారి దగ్గరికి అయినా కానీ అది ఎగల్ అవుతుంది రేపు అవుతుంది అంటారు కానీ ఇంతవరకు అయితే ఏం కాలేదు. సరే సరే మీకు ఫోన్ చేస్తాను. సరే మేడం. మనం ముచ్చట ఎట్లాగో మేడం దగ్గరికి పోయింది సాల్వ్ అవుతుంది కానీ కొద్దిగా పైసలు పడేటట్టున్నాయి. 15,000 దాకా రెడీగా పెట్టుకోవాలి. సరే సరే గన్యానం పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏగా పైసలు ఏముందిలే, నేను ఎవరన్నా నడకత్తా వాటిలో అన్నాక మళ్ళీ దూకి. సరే